ఇక మున్సిపల్ ఎన్నికల వేళ పలు పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారు. ఇక హైదరాబాద్ షేర్లింగపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్తూ బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ నాయకులకు గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోలీస్ మీద గౌరవం ఉన్నది, మాకు ప్రేమ అభిమానం ఉంది. కానీ ఎవరో చెప్పిరని చెప్పి మీరు ఇబ్బంది పడవద్దని చెప్తా ఉన్నాను. నేను మా కార్యకర్తలు ఏకమైతే, లింగంపల్లి ఏకమైతే హైదరాబాద్ నగరంలో హైయెస్ట్ పెద్ద కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి. సుమారు 15-20 మంది ఉన్నారు. వాళ్ళ సాహసాన్ని మీరు పరిశీలించొద్దు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తులు మీ పార్టీ. కేటీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ అయినటువంటిది షేర్లింగంపల్లి. కాబట్టి నేను మా ప్రజలకు కూడా హామీస్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ ఎంబడి నేను ఉంటాను, నేను కాపాడుకుంటాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఉంటాను మీ ఎంబడి. కాబట్టి మీరు కూడా శివరాజు అటువంటి వాళ్ళు ఇంకా జైన్ అయితే జైన్ చేసుకోండి. లీడర్లు మా వాళ్ళేమో లీడర్లు ఎక్కువ పేర్లు చెప్పాలంటే నాకు భయం అయిపోయింది. గురుగుతారు మళ్ళీ అదే పంచాయతీ పెట్టుకోవాలి. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద క్యాడర్ మనకు ఉంది. ఇలా బీజేపీకి సెంటర్లో ఉంది, స్టేట్లో కాంగ్రెస్ ఉంది, మనకి ఏది లేదు. మనకి ఎవరు ఉన్నారంటే మా కార్యకర్తలే ఉన్నారు ఇలా ఇంత బ్రహ్మాండంగా. కాబట్టి మేము కూడా ఈ 20-25 తర్వాత పాదయాత్ర ప్లాన్ చేద్దాం. అవసరమైతే నేను కూడా 1-3 డివిజన్లకు వస్తాను. భయపడద్దు, అదరపడద్దు. మీరు భయపడకుండా స్టేట్మెంట్ ఇవ్వండి. నీతి నిజాయితీగా ప్రజల పక్షాలు ఉందాం. షేర్లింగంపల్లి 3-2 కాన్సెల్ కాబోతా ఉన్నాయి. ఈ రెండిట ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మన పార్టీ గెలవబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతాడు. కాబట్టి నేను మీ అందరికీ కూడా నేను హామీస్తా ఉన్నాను, కాపాడు. ఇప్పుడు కాదు, రేపు గెలిపించుకున్నా, మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నా కూడా మీ ఎమ్మెల్యే నేను సపోర్ట్ ఉంటాను. ఎవరికన్నా పాత వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందేమో, కొత్త వాళ్ళకే న్యాయం జరుగుతుందేమో అనుకోవద్దు. పాత కొత్త పక్క పెట్టి ఎవరు గెలుస్తారో వాళ్ళకి టికెట్ గెలిపించే బాధ తీసుకుంటాం. ఎవరికన్నా అన్యాయం అయితే కోప్షన్ నంబరే కానీ, లేకపోతే గతంలో పార్టీ పదవులే కానీ ఇంకిద్దాం. ఎవరిని కూడా ఉద్యమకారులం కానీ, పాత వాళ్ళం కానీ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయను. నేను ఉద్యమకారులకు పెద్దపీట వేస్తా సార్, మనం కాపాడుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీద సెలవు ఇస్తాం. జై హింద్, జై తెలంగాణ.